వెల్కమ్ టు Sharada టీవీ. బంగాళదుంప చిల్లా మిర్చి ఫ్రై తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. ఉల్లిపాయ 2, పచ్చిమిర్చి 2, చిల్లా మిర్చి 3, బంగాళదుంప 5, పసుపు 1/2 స్పూన్, కారం తగినంత, సాల్ట్ తగినంత, 5 టేబుల్ స్పూన్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూన్, చిన్న మిర్చి బోర్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. బంగాళదుంప చిన్న ముక్కలుగా కోసుకుని ఆ నీళ్ళలో వేసుకోవాలి. ముక్కలు నలుపెక్కకుండా ఉంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాం. కలుపుకుంటూ ఉండాలి. 3 మినిట్స్ అయిన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. అడుగంట వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చిన్న మిర్చి వేసుకోవాలి. కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. 3 మినిట్స్ దాకా ఫ్రై అవ్వాలి. బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వాటర్ నుంచి పిండుకొని వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. బంగాళదుంప మెత్తగా అవ్వాలి. అలా మెత్తగా అవ్వాలి. కారం వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. అంతా పట్టేట్టు కలుపుకోవాలి. ఐదు నిమిషాల దాకా ఫ్రై అవ్వనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. అయిపోయింది. అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.